హలో అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు అందరికీ ఉపయోగపడుతుందండి. ఏంటి అంటే బెండకాయ కూర చేసేటప్పుడు చాలామందికి ముద్దయిపోతూ ఉంటుంది. లేకపోతే బంధన బంధంగా చికట చికటగా వస్తూ ఉంటుంది. ఈ 2 రాకుండా బెండకాయ కూరని చక్కగా ఇలా చేసుకోండి బావుంటుంది. ఏంటి అంటే బెండకాయలని కడిగి వెంబడే తరగకండి. కడిగి అవి ఆరిపోయాక తడి లేకుండా చూసుకొని తరుక్కోండి ఫస్టు. రెండోదొచ్చేసేసి ఇలా నూనెలో కొంచెం వేగనియ్యండి. అప్పుడు మనకి జిగటనేది రాదనమాట. ఒకవేళ కొద్దిగా గొప్ప ఉన్నా అది కూరలో కలిసిపోతుంది గానీ మీకు ఇబ్బందికరంగా అయితే ఉండదు. ఇప్పుడు దీనికి గాను బెండకాయలు, టమాటా, ఉల్లిపాయ తీసుకోండి. దాన్ని నూనెలో తాలింపు దినుసులన్నీ వేసుకొని, తాలింపు పెట్టుకొని, ఆ బెండకాయలని ఇలా వేగించుకోండి. ఇవి కొంచెం వేగాక టమాటా, ఉల్లిపాయ వేసుకోండి. ఈ టమాటా నీరుకే చాలా వరకు బెండకాయ మగ్గిపోతుంది. దీంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అన్నీ కలిసినప్పుడు ఆ నీరుకి మగ్గిపోతుంది. కొంచెం మంట తగ్గించుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇంతకు ముందు రోజుల్లో బెండకాయ తింటే మ్యాక్స్ వస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు బెండకాయ తింటే ఎముకల గుజ్జు పడుతుంది. ఎముకలకి చాలా మంచిది అని చెప్తున్నారు. మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి కానీ చక్కగా గుజ్జు పడుతుంది. అందువల్ల బెండకాయ తినమని నిపుణులు చెప్తున్నారు. దీంట్లో పచ్చికారము వేసుకోవచ్చు, ఎండు కారము వేసుకోవచ్చండి. అది మీ చాయిస్. పచ్చికారం అయితేనేమో పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి. ఒక్కొక్కసారి మేము అలా వేస్తాము, ఒక్కొక్కసారి ఇలా వేస్తాము. అందుకని అది వేసుకుంటాము. ఎండు కారం అయితేనేమో కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు ఇవి మిక్సీకి వేసుకొని ఇది స్టోరేజ్ ఉంటుందండి. అందువల్ల మేము తాలింపు కూరల్లోకి అన్నిట్లోకి ఇదే వాడతాం. ఇప్పుడు కాదండి, పాతకాలం నుంచి కూడా ఇదే వాడేవాళ్ళం. ఇలా మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. అంతే, కూర రెడీ అవుతుంది. ఇప్పుడు హెల్త్ టిప్ చెప్తానన్నాను కదా! ఆ హెల్త్ టిప్ ఏంటంటే నైట్ టైంని బెండకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకోండి. ఒక గ్లాసు నీళ్ళల్లో. అది అందులో నుంచి జిగట అనేది రిలీజ్ అవుతుంది. దీనికి ముదురు బెండకాయ అయినా పర్వాలేదు. జిగట అనేది రిలీజ్ అవుతుంది. ఈ నీళ్ళని పొద్దున్నే తాగేసేయండి. ఇది నేను చెప్పిన టిప్ కాదండి. ఒక హెల్త్ ప్రముఖులైన డాక్టర్ గారు, యోగా మేడం ఆమె చెప్పిన మాట. అయితే మీ అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇలా తరచుగా ఆ బెండకాయ నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల ఎముకల్లో గుజ్జు పడుతుంది అని చెప్పారు ఆ మేడం. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే వాడండి, లేదు అనిపిస్తే వదిలేసేయండి. ఇలాగా బెండకాయ కూరని చక్కగా మగ్గించుకొని చక్కగా వేడివేడి అన్నంలో తింటే ఆహా అన్నట్టుంటుంది.